రోజు కొట్టి కొట్టి నా రెక్కలు ముక్కలైపోతున్నా. ఇంకా ఎంతకాలం చేయాలో ఏంటో. చదువుకున్నా బాగుండేది. నాన్నగారు నేను బడికి వెళ్తున్నా. బాయ్ నాన్నగారు. వెళ్ళేదేం లేదు, ఇంటి దగ్గర కూర్చొని పొలలు మైరా. లేదు నాన్నగారు, నేను బడికి వెళ్ళాలి, నేను చదువుకుంటాను. చదువు లేదు, సంధ్య లేదు, ఇంటి దగ్గర పొలల మైరా. ముందు ఏంటో మా నాన్నగారు చదువుకుంటారంటే వద్దంటారు. మా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నుంచున్నారు, ఏం చెప్పాలరా? ఏంటి రంగయ్య, ఏంటి సంగతులు? నీకు ఉత్తరం ఇదిగో తీసుకో, ఇక్కడ సంతకం చెయ్యి. సంతకం రాదుగా, నేను చదువుకోలేదు. అయితే ఇక్కడ వేలు మొత్తాయి రంగయ్య. సరే సరే కానీ ఇందులో ఏముందో కొంచెం చదివి వినిపించు. నాకు టైం లేదు రంగయ్య, ఇంకా చాలా మందికి ఉత్తరాలు ఇవ్వాలి. తర్వాత వచ్చే వాళ్ళని అడుగు. సరే వెళ్ళిరా. ఏ బాబు బాబు, ఏంటంగా ఏం సంగతులు? వినిపించు. అప్పుడు ఉంది రంగయ్య, మేము తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. వేరే ఎవరైనా అడుగు, చదివి వినిపిస్తా. ఇతనెవరు? నా స్నేహితుడు. సరే వెళ్ళిరండి. ఏ బాబు బాబు. ఏంటి రంగయ్య, ఏంటి? మేము ఊరికి వెళ్తున్నాము, తొందరగా వెళ్ళాలి, బస్సు వెళ్ళిపోయింది. వేరే వాళ్ళని అడుగు, చదివి వినిపిస్తారు. వీళ్ళు కూడా వస్తున్నారా నీతో పాటు? వస్తున్నారు. సరే వెళ్ళిరండి. ఏ బాబు బాబు. ఏంటి రంగయ్య, ఇక్కడ ఏం చేస్తున్నావు? పట్టుకుంటున్నా గానీ ఇందులో ఏముందో కొంచెం చదివి వినిపించు. రంగయ్య, నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చదువుకున్నాను, ఇప్పుడు నేను చదవలేను రంగయ్య. ఇతనైనా చదువుతాడా? మా పనులు, నేను బయటికి వెళ్ళాలి. సరే వెళ్ళిరండి. ఏ బాబు బాబు ఆగండి. ఏంటి రంగయ్య, ఇందులో ఏముందో కొంచెం చదివి వినిపించు. మాకు పని ఉంది, మేము వెళ్ళాలి. వేరే ఎవరినైనా అడుగు రంగయ్య. సరే వెళ్ళిరండి. ఇందులో ఏముందో ఏంటో, ఎవరూ చదవలేదు. ఏంటి రంగయ్య, ఏంటి ఈ ఉత్తరం ఇంకా ఎవరు చదవలేదా? చదవలేదు, మీరే కొంచెం చదివి వినిపించరా? రంగయ్య, నేను చదువుతాను. ఈ పండుగకి పిల్లలు అరవమాకండి. ఈ పండక్కి అరవమాకండి. ఈ పండక్కి మీ అమ్మ ఈ పండక్కి మీ అమ్మ నాన్న అక్క చెల్లి ఈ పండక్కి మీ అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఇంటికి వస్తున్నారంట. అయితే సంతోషమేగా. ఇందులో ఏముందా అని కంగారు పడ్డాను. ధన్యవాదములు. ఏం నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారు? పండక్కి మీ తాత నాన్నమ్మ అత్త మామ అందరు ఇంటికి వస్తున్నారంటారా? అదే నాన్నగారు, ఉత్తరంలో రాసి ఉంది, అందరినీ అడుగుతున్నారు. అవునురా, ఎవరిని చదవమన్నా ఎవరు చదవలేదు. అందుకే నాన్నగారు చదువుకోవాలి, చదువుకుంటే విలువ ఉంటుంది నాన్నగారు. అవునురా, నువ్వు కూడా బాగా చదువుకొని గొప్ప ప్రయోజకుడు అవరా. సరే నాన్నగారు. ఈ స్కిట్ యొక్క నీతి ఏంటంటే చదువు విలువ. చదువుకుంటే విలువ ఉంటుంది. ఇప్పుడు మనం రంగయ్యను చూసాం, చదువుకోకుండా అందరినీ ఉత్తరాలు చదవమని అడిగాడు, కానీ ఎవరూ చదవలేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని వారి పనుల్లో వారు ఉన్నారు కాబట్టి ఎవరూ చదవలేదు. అదే రంగయ్య చదువుకుంటే ఎవరిని అడగకుండా తానే చదువుకునేలాగా ఉపయోగపడుతుంది. పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుంటే చదువు వస్తుంది. చదువుకుంటే సమాజంలో విలువ ఉంటుంది. ధన్యవాదములు.